గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి. నిజమా? నిజమే. ఏంటో నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. నేను రాజునంటే మీరు నమ్మరు, మా మంగరాజు దేవుడు అంటే మీరు నమ్మరు, ఆ బండలు భూకంపానికి వచ్చి పడ్డాయంటే నమ్మరు, నేను గోళీలు ఆడుతుంటే వచ్చి పడ్డాయంటే మాత్రం వీడు నిజమా అని నోరు కప్ప తెరిచాడు మీరా. ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు నీ రాజుగారు ఈ పిచ్చి పొలాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు. నువ్వేమైనా అనుకోవయ్యా, ఇదిగో కాగితాలు, ఇదిగో పొలము, నీ ఇష్టమైతే ఉంచుకో, కష్టమైతే బయలుదేరు. నా కొడుకు నాకు నా కొడుకు అయితే నా కొడుకు పట్టుకోమనిస్తే ఎవరు అక్క ఆ కొలను పక్కన చింత చిటికాయలు చాలా బాగుంటాయి అక్క, అక్కడికి వెళ్దాం అక్క. సరే. అయ్యో ఆ చెట్టు మీద దయ్యం ఉందే బాబు, ఆ దయ్యం ఎవరో కాదు మన మున్సబ్ గారి మూడో కోళ్ళు అంటే మనం ఒకసారి సంతకెళ్తుంటే నీకు ఎదురొచ్చి నీ ఎర్రవాడిని చూసి ఎంత కొన్నామని అడిగిందే ఆ పిల్ల. ఆ సంతకెళ్తున్నప్పుడే కదా టూరింటాకి శంకర్రావు కొత్త సినిమా వచ్చిందని చెప్పాడు. అప్పుడు మనందరం ఎగేసుకొని వెళ్ళాము. అది తీరా చూస్తే భూ కైలాస్, భూమి పుట్టక ముందు వచ్చిన సినిమా. అయ్యో రామా, ఏంటి వాగుడు? కాసేపు ఆపరా, మెదడు వాచిపోతుంది. మెదడు వ్యాధి కనుక్కోవే బాబు. పోస్ట్ మాస్టర్ మొదటి కొడుకు ఆ వ్యాధి వచ్చే పోయాడు. అదేనే గుర్తులేడు కొండలరావు, డ్రాయింగులు బాగా వేసేవాడు. వాడి డ్రాయింగ్ చూసి ఏంటందరూ ఎట్లా చూస్తున్నారు? 1 2 అక్క ఇటు సైడ్ మంచి కాయ ఉందక్క, దీని కొట్టు. అక్క అక్క ఇటు పండుకాయ ఉందక్క, దీని కొట్టు. ఇంకోటి తెచ్చుకోవే బోడికాయ. అది కొట్టక్క, అది కొట్టు. చెప్పిందక్క మళ్ళీ. ఎవరా అదే? ఎవరా అది? నువ్వెవరో? ఎవడ్రా నువ్వు? ఎవరు అబ్బసొమ్మని నా పొలంలో కాయలు కొడుతున్నారు? మరి నీ అబ్బసొమ్మా? జుట్టు పట్టుకుని పైకి మొక్క టేలాడి తీస్తే నీ అబ్బసొమ్మో నా అబ్బసొమ్మో తేలిపోద్ది. మా అక్క నుదులు లేకపోతే కళ్ళల్లో మట్టి పడుద్ది. ఏంట్రా పడేది? ఏంట్రా జుట్టు పట్టుకుంటున్నావు? జుట్టేంటి, మెడ కూడా పట్టుకుంటాను. నా పొలంలోకి వచ్చి కాయలు కొడతారా? ఇది నీ పొలమా? లేకపోతే నీ తాత పొలమా? అవును, మా తాతదే. అయితే వెళ్ళి రాజుగారికి చెప్పుకోండి, ఆయన ఈ పొలం నాకు ఇచ్చాడు. ఇగో కాగితాలు. ఆయనసే మాత్రం ఏం చేసుకుంటావు? పంట పండించుకుంటాను. ఇక్కడ పంట పండించుకుంటావా? అవును. ఏంట్రా నువ్వు పండించుకునేది? చెమ్మలో తుమ్మకాయలు, ఈ రాళ్లలో తేళ్లు తొండలు గుడ్లు పెట్టుకోవడానికే తప్ప పంటలు పండవు. ఎందుకు పండవు? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? నువ్వు అసలు ఆడదానివేనా? నువ్వు మగాడివే అయితే నేను ఆడదానో కాదు నీకే తెలుసు. ఏంటిది మీదికి వస్తావేంటి? అక్క నువ్వు అక్క. మా అక్క అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరైతే ఏంట్రా తొక్క. ఇక్కడ పంటేస్తే నీకు మిగిలేదు అదే. ఇక్కడ ఏం మిగులుతుందో చూపిస్తా. ఈ పొలంలో బంగారం పండించకపోతే. బంగారం దాకా ఎందుకయ్యా? అది అక్కడ బండరాయి కనిపిస్తుందా చూడు, అదొక్కటి తీ, నువ్వు మనిషిని ఒప్పుకుంటా. సరే తీస్తా, చూస్తుండు. చూస్తా. చూడు. అయ్యోరమ్మా చూస్తున్నాం కదా. ఎళ్ళు పని చూడు. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం. చేయనా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం. సీతగాని లేకుంటే చేతగాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం. మనసుంటే కనపడదా ఏదో మార్గం, కసి ఉంటే జతపడదా నీతో ధైర్యం. ఓరిమే నీ బలం లోకమే నీ వశం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం.
కూర్చుంటే కాలు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం. బతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే భయపడక వెలిగించే నెత్తురుతో దీపం. ఏ చీకటి ఆపునురా రేపటి ఉదయం, ఏ ఓటమి ఆపునురా రాగల విజయం. కాలమే నీ పథం, కోరికే నీ రథం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది. ఓయ్ అయ్యరమ్మా, ఓయ్ అయ్యరమ్మా. గణపతి హవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీరు అడుగు పెట్టారు, ఇంకా నాకు తిరుగులేదు. ఇక్కడ బంగారం కాదండి, వజ్ర వైడూర్యాలే పండిస్తాను. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. అయ్యో జాగ్రత్త అండి, జాగ్రత్త, జాగ్రత్తగా వెళ్ళరండి. రోజు వచ్చి వెళ్తా ఉంది. ఎవరి తాలూకురా ఈ అమ్మాయి? ఆ అమ్మాయి ఆ. అమ్మాయి ఆ, అమ్మాయి గుర్తొచ్చింది. ఎవరు? కానీ గుర్తు రావట్లేదు. మొత్తం పన్ను ఎగవేయాలంటే ఇది ఒక్కటే మార్గం. ఆ సూరయ్య మాటలు నమ్మబాకండి. ఆయన విభీషణుడు అంటుడు. మీ సావెట్లో ఆయనకు బాగా తెలుసు. నోర్మయ్, ఏది నోరు మూసుకునేది? ఆ రోజు నోరు తెరుచుకొని నువ్వేం చెప్పావు? అది పరభూమి, అందులో పంట కాదు కదా, దంటు కూడా రాలదని చెప్పి, పచ్చి గడ్డి కూడా పొరదని చెప్పి వాడికి రాయించేసావు. ఏమైంది ఇప్పుడు? ఏమైందంటావేమయ్యా స్వామి? అటు పోయి చూడు, బీడు బంగారం అయిపోయింది. చూడబోతే వాడు సంవత్సరానికి 3 పంటలు తీసేటట్టున్నాడు. ఇట్టడే కనుక జరిగితే నేనెట్టయితే నా ఆస్తి మొత్తం మీకు అప్పచెప్పి మీ ఎంబడి తిరుగుతూ ఉన్నానో, మీరు కూడా మీ ఆస్తి మొత్తం వాడికి అప్పచెప్పి వాడెంబడి తిరగాల్సి వస్తుంది. వాడు పనిస్తే చేసుకోవాల్సి వస్తుంది. అమ్మాయి ఎవరేంటిదబ్బా? తెలిసిపోయింది. అమ్మాయి రాజుగారి మనవరాలు. ఈ విషయం వెంటనే అడిగి చెప్పాలి. నన్ను మతిపరపడు అంటారా? అమ్మాయి రాజుగారి మనవరాలు, 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 అమ్మాయి రాజుగారి అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి మనవరాలు, అమ్మాయి రాజుగారి. కనిపెట్టేశాను. అమ్మాయి ఎవరో కనిపెట్టేశాను, కనిపెట్టేశాను. ఆయన్ని అంత దూరం నుంచి ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది? చెప్పడానికేగా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? తెలిసిపోయిందా? అసలే గుర్తుకు రాక చేస్తున్నాను. తెలిసిపోయిందా? చెప్పేదా? ఆగలేవట నీ అబ్బా ఉన్నది. ఆగండ్రా, నువ్వు చెప్పు, చెప్పు చెప్పు చెప్పు. ఏంట్రా చెప్పు చెప్పు. చెప్పడానికే వచ్చాం. చెప్పు 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 చెప్పు. చెప్పాలా నేను? ఈడొకసారి అడ్డం వస్తాడు, ఆడొకసారి అడ్డం వస్తాడు, నువ్వు ఒకసారి అడ్డం వస్తావు. ఇట్లా అయితే చెప్పరా? చెప్పాలా నేను? పెడతాను, చెప్పరా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? చెప్పరా. తెలుసా? ఎవర్రా? చెప్పేస్తున్నా, చెప్పేస్తున్నా. ఐసల్ అక్కడ. మర్యాదగా లంక ఖాళీ చేశారా? ఎందుకు? ఈ లంకలో రాజుగారు తప్ప ఇంకెవడు దున్నడానికి వీల్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? ఒక్క నిమిషం అండి. రేయ్ రండ్రా. రేయ్, ఏంట్రా మాటలు? ఒక్క నిమిషం అండి, చర్చలు జరుగుతున్నాయి. ఏంటి? లేదండి, చర్చలు విఫలం అయ్యాయి, మేము వెళ్ళాం. వెళ్ళవా? వెళ్ళాం. రేయ్! రాము తప్పురా. అసలు నువ్వు నన్నెందుకు కొడుతున్నావు? నిన్ను చూసి నేనెందుకు పరిగెత్తాలి? ఏం గుర్తులేదు, కొంచెం గుర్తేవా? నేను నీకు గుర్తు చేయాలరా? అదే అదే ఆ తర్వాత తర్వాత కాదు, ఇప్పుడే చేస్తా.
రేయ్, నాకు ఇచ్చింది 5 ఎకరాలే. నాకు రావాల్సిన మొత్తం 25 ఎకరాలు తీసుకునే వరకు ఈ లంక నుంచి కదలను. మళ్ళీ ఇలాంటి ఎదవేషాలు వేస్తే ఇంటికి వచ్చి తంతానని మీ బంగారాజు చెప్పండి. అసలు ఎవర్రా మిమ్మల్ని పంపింది? మేమేనా? నీ అబ్బా. అరే ఎదవల్లా. ఒరేయ్, పంపించే ముందు నాకు మాట చెప్పాలని తెలియదురా మీకు? నాన్న ఈసారి మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి గవర్నమెంట్ చేసిన నిర్వాకం చాలు. అరే, రాజుగారు మనుషుల్ని ఒకడు కొట్టాడని ఈ లంకలో తెలిస్తే ఇప్పటిదాకా ఒంటేరు పోసుకునే పిల్లాడు కూడా రాజుగారు వస్తున్నాడంటే తప్పని ఆపేస్తున్నాడు. ఇక నుంచి ఎత్తుక్కుంటా వచ్చి ఎదురుగుంటా పని గారి చెత్తాడు. రేయ్, మన వాళ్ళు తన్నులు తిన్న సంగతి ఎవరికి తెలియకూడదు. వాడంతు చూస్తా. తేలు కుట్టిన దొంగలాగా కిక్కురు మనకుండా కూర్చోండి. కుట్టించుకున్న దొంగలు కిక్కురు మనకుండా ఉంటారు సరే, కుట్టిన తేరు ఊరుకోవద్దు. ఏంట్రా ఊరుకునేది? సమయం చూసి నేను ఒక బొమ్మకిస్తా. దాంతో వాడికి కపాల మోక్షం జరిగిపోవలసిందే. అక్క నేను కొడతాను. చిప్పో అవతలికి. అక్క భలే కొడుతున్నారు కదా డప్పు. అక్క వెళ్దాం అక్క. వెళ్దాం అక్క. అవునక్క వెళ్దాం. పదక్క. నువ్వా? అవును నేనే. నా డప్పు సౌండ్ వినొచ్చావు కదా. అసలు నువ్వంటే నేను వచ్చేదాన్ని కాదు. నన్ను చూడ్డానికి వచ్చావులే. నీ కొండ ముచ్చు మొహం చూడడానికి కూడా వస్తారా? ఓయ్, నువ్వేదో పెద్ద అందగత్తవ అనుకుంటున్నావా? నువ్వు నీ ఎత్తుమూతీను. ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు. ఓ, 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 ఏంటి పెద్ద రాజుగారి మనోళ్ళ పూసి కొడతావేంటి? అవును, నేను నిజంగా రాజుగారి మనోరాల్ని. చాలే అమ్మా. అన్ని ఉన్నోళ్ళు అనిమని ఉంటారు. ఏమి లేనోళ్ళే నీలా ఎగిరిగిరి పడుతూ ఉంటారు. రాజుగారి మనోరాలంట రాజుగారు. వెళ్ళవమ్మా వెళ్ళు. వెళ్తానులే. వెళ్ళు. అయ్యో రమ్మా, వెళ్తున్నాం కదా. వెళ్ళు. నడుమే ఉయ్యాల నడకే చంపాల. 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 నడుమే ఉయ్యాల. నడుమే ఉయ్యాల నడకే జంపాల. నడుమే ఉయ్యాల నడకే జంపాల. నడుమే ఉయ్యాల నడకే జంపాల. అయ్యో రామా, ఇది వాడి పనే. కన్నులు పంచును కాదు బాబు, పని చేయాలి. ఏంట్రా ఆ చూపేంటి? ఇప్పుడు పని మేం చేయడమేగా, నువ్వు చేయవా? పని చేయడం కన్నా చేయించడం చాలా కష్టం బాబు. ఒళ్ళొంటి చేయి, మా కష్టాలు మాకున్నాయి. కనబడుతుందిలే. తొందరగా పని అయ్యి చూడు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నేనా? ఏమనుకోట్లే. నీ పాట మా ఇంట్లో మొత్తం అందరూ పాడిస్తున్నారు తెలుసా? ఇప్పటికైనా తెలిసిందా? మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలడు. నువ్వు మనిషివా? సరే, నువ్వు మనిషివైతే నేను ఒక పని చెప్తా, చేస్తావా? చెప్పు, చేస్తాను. ఈ ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు తెలుసా? తెలుసు. ఆయన చేతిలో మొసలు తల ఉన్న కర్ర ఒకటి ఉంది తెలుసా? తెలుసు. ఆయన కోటలోకి వెళ్ళి ఆయన గదిలోకి దూరి ఆయన పక్కనున్న కర్ర తీసుకురా, అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటాను. తెస్తా తెస్తా. రాజుగారు 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 ఎవరదే? రాజుగారు 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 రాజుగారు. నేను పుట్టి బుద్ధిరిగాక ఇంతవరకు ఎవ్వరు నన్ను రాజుగారు అని పిలవలా. సమ్మంగా ఉందబ్బా. ఇది ఒకసారి ముగ్గురు కలిసి పిలవండి. రాజుగారు అబ్బో అబ్బో. మీరు సాయం చేసి పెట్టాలి రాజుగారు. సాయమా? అంటే డబ్బులు ఏమైనా అడుగుతారా ఏంటి? అది కాదు రాజుగారు, ఇప్పు పూలతో సారా కాసాము. మీరు కొంచెం తాగి పెట్టాలి. ఓ సింతేనా? రండి రండి. మీరు రాజుగారు రాజుగారు అంటే నాకు నరాలు జివ్వులు లాగుతున్నాయ్యా. రండి కూర్చోండి. మగ పురుషులు సరే, మూసుకోవాల్సింది ముఖం కాదు. నువ్వు లోపల బొమ్మందు, లోపల బొమ్మను అంతే పో. అబ్బా, ఎవరు ఆవిడ? ఆవిడ రాజుగారి భార్య. రాజుగారి భార్య. రాజుగారి భార్య. అరే, నీకు ఆవులిస్తే నోరు మూసుకోవడం తెలీదు? ఆడవాళ్ళ గురించి తెలుసు నీకు? సార్ తీసుకోండి రాజుగారు. ఏమండి, దాహంగా ఉంది, కొంచెం నీళ్ళు తీసుకొస్తారా?
గ్లాస్ ఎక్కడ నువ్వు చేపెట్టింది ఎక్కడ అదిరా గ్లాసు రోజు తెచ్చుకుని చూస్తావు తీసుకో గ్లాసు అబ్బో నువ్వు మొహం తప్ప ఇంకేం మూసుకోవట్లేదుగా ఏవండి వీడికి కూడా దాహంగా ఉంది కొంచెం నీళ్ళు ఇస్తారా నాకా? దాహమా? చేస్తుందిరా వాడికి దాహం వేస్తుందా దాహం వేస్తే ఇందాక అడగచ్చుకో నువ్వు అడిగినప్పుడే అడగచ్చుకోరా ఏముందిరా నీ బుర్రలో నీ బుర్ర బుర్రకుండా ఒకటే కదరా చేతి మీద కొడితే ఏంట్రా? చేతి మీద కొడితే. నీళ్ళు వచ్చాయి ఉండరా నేను ఇస్తాను ఎంతసేపు తీసుకుంటావురా నీళ్ళు ఎంతసేపు తీసుకుంటావురా? తీసుకో తీసుకా ఏవండి మళ్ళీ ఏమంటే దాహంగా ఉంది ఇంకో గ్లాస్ నీళ్లు ఇప్పుడే కదా నువ్వు తాగింది నీళ్ళు కొట్టారు కదా సార్ గుండె ఎండిపోయింది కొడుతో గొంతు ఉండిపోయిందా ఆ. గొంతు అడకుండా ఏమంటావు నన్ను గొంతు అడకుండా ఏమంటావు రాజుగారు అబ్బా హాయిగా ఉందా అట పిలుస్తుంటే రాజుగారు ఆ, మంగరాజు గారి కర్ర కావాలండి. ఇదిగో కర్ర కావాలంటే ఆ మూలలో బోల్డ్ కర్రలు ఉన్నాయి ఒకటి తీసుకెళ్ళు ఆ కర్రలు కావండి, ఆయన చేతిలో ఉన్న కర్రే కావాలి. ఆయన చేతిలో ఉన్న కర్ర కావాలని అడిగావని తెలిసిందంటే నీ పుర్రె పగల కొడతాడు. అసలు ఎందుకయ్యా నీ కర్ర? అదే ఒక అమ్మాయి అడిగిందండి. అమ్మాయి అడిగిందా? ఆ, ఎవరా అమ్మాయి? ఆ పేరు తెలీదు. పేరు తెలీదా? ఆహా. పేరు తెలియని అమ్మాయి నిన్నే ఎందుకు కర్ర అడిగింది? నువ్వు నన్నే ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు చేతులు అట్లా బిసుకుంటున్నావు? ఆ అమ్మాయికి నీకు ఏమిటి సంబంధం? ఆహా, సంబంధమే లేదండి, సంబంధం లేదా? ఊరికి అడిగింది. ఊరికి అడిగితే కర్ర తేవడం ఎందుకు మరి? సంబంధం ఉన్నదండి ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి ప్రేమించుకుంటున్నారా? అయితే సరే. లేదండి, ప్రేమ లేదేం లేదు అసలు. ప్రేమించుకుంటున్నారండి ఆ, అదేనండి, ఉంది, ప్రేమ ఉంది, లోతైన ప్రేమ ఉంది. ప్రేమ ఉంటే ప్రేమ కోసం కర్రేంటయ్యా? రాజుగారిని చెప్పి ఆయన పుర్రె తీసుకురమ్మన్నా తీసుకొస్తా. లేవండి మెల్లగా మెల్లగా ఎక్కువ ఎక్కువ దూకు దూకవే కుర్రోడివే. నా చేపట్టుకో నా చేపట్టుకో అది 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 సగం సారా దిగిపోయిందా? అడగడికి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఏమన్నా పర్సనల్ పనులు ఉన్నాయా? లేదండి. మరి సరే పోయేదని ఇడిపోతా. అయ్యో అయ్యో, అరే లేదండి, బాబా రండి. అంటే ఏంటి నువ్వు మందు కొట్టిస్తే నేను నీకు పల్చర్ అయిపోయానా? లేదండి. మరి వై యూ ఫ్రెండ్ ఐ ఫ్రెండ్ సరే. యూ బ్యాక్ కమ్. తెలుగులో మాట్లాడండి. వెంకటరాజు ఒప్పుకోడు కదా? ఆయన ఎవరండి? మా ఇంగ్లీష్ మాస్టర్. మందు కొడితే తప్పకుండా ఇంగ్లీష్ లో మాట్లాడతారని ఆయనకి ప్రామిస్ చేశాను నాకు ఏబిసిడీలు చెప్పిన. ఐ ఫ్రెండ్ ఫ్రెండ్ యూ బ్యాక్. అది కొంచెం మెల్లగా నడు. ఇదిగో ఇది మొత్తం మాదే. మా అబ్బ దగ్గర దొబ్బేశాడు. నువ్వేంటి అంటున్నావేంటి? ఆస్తి మాది, దొబ్బిందాడు, మధ్యలో నీ చుచ్చు ఏంటి? దా నువ్వు ప్రేమించావు, నీ కర్ర కావాలి, నేను ఇప్పిస్తాను కదా నీ కర్ర. అటు నువ్వు ఫాలో అయిపో. ఇదిగో పో, ఆడ మెట్లు ఉంటాయి, నేరుగా పైకి పో. ఆడ రూమ్ ఉంటుంది, రూమ్లో మంచం ఉంటుంది, మంచం మీద మంగరాజు ఉంటాడు, పక్కన కర్ర ఉంటుంది. తెచ్చుకోపో, నేను పర్మిషన్ ఇచ్చాను. పో. తెచ్చేసావా? శబ్బాష్. ఎన్నాళ్ళు మంగరాజు జనాల సొమ్ము దొబ్బేస్తే నువ్వు వాడు కర్ర దొబ్బేశావు. నువ్వు టైగర్వే, నువ్వు టైగర్వే. రే మంగరాజు వచ్చాడు రే. నీ సొమ్ము దొబ్బేసే టైగర్ వచ్చాడు రా. టైగర్ టైగర్. సూరయ్య, అయ్యా ఆ పోతరాజు గారు ఏదో గోల్ చేస్తున్నట్టున్నాడు చూడు. అలాగేనయ్యా. టైగర్ అంటే టైగర్. ఏంటి ఆ కేకలు ఇంత రాత్రిపూట?
ఏడ్రా మంగరాజు ఏడ్రా అంతా లింగరాజులు వచ్చారు. నిద్రపోతున్నాడు. ఏంటా గౌడు కాకలు అసలు ఎందుకు వచ్చావు? దొంగతనానికి వచ్చాం. నువ్వు దొంగతనానికి వచ్చావా? ఎస్, అర్ధరాత్రి పూట నల్ల చొక్కా వేసుకుని ఎందుకు వస్తారా? దొంగతనానికి వస్తారు. నిజం చెప్పవా? చూసారా, నిజం చెప్తే ఎవ్వడు నమ్మడు. ఇప్పుడు చెప్తాను చూడండి. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నువ్వేమైనా ఎన్టీ రామారావు అనుకుంటున్నావా? నిజం చెప్పు. గోదావరి నదీ తీరంలో వెన్నెల వెలుగులు మేం జలకాలాడుతున్నాం. మాకు ఆమడ దూరంలో 3 దేవతా స్త్రీలు వివస్త్రనై స్నానమాచరిస్తున్నారు. వారిలో ఒక దేవకన్య నన్ను చూచి నా అందానికి ముగ్ధురాలై నన్ను ప్రేమించి మోహించి కామించి మానవ నాతో పాటు స్వర్గానికి వస్తావా అన్నది. ఈ తొక్కలో మంగరాజు దగ్గర ఇంకెంతకాలం పనిచేద్దాంలే అని నేను కూడా సరేనన్నా. అంతే, ఆవిడ దబ్బున నా చేయి పట్టుకుని రివ్వున గాలిలోకి లేచింది. మేము స్వర్గం వైపుగా వెళ్ళిపోతున్నాం. మా పక్క నుంచి మేఘాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇంతలో ఆ మిగతా 2 దేవతా స్త్రీలు ఉన్నారు, చూశారు? వాళ్ళల్లో రెండో ఆవిడ నాకెదురుగా వచ్చి అలా రాజకుమారా నన్ను ఏలుకోవా అన్నది. అని చేయి పట్టుకుని లాగింది. దాంతో 3వ ఆవిడ ఈ పక్కకు వచ్చి హే రాజన్ నా మాట ఏమిటి అని ఈ చేయి పట్టుకుని లాగింది. ఇది చూసి మొదటి ఆవిడ ఊరుకుందా, ఆవిడే ఈ చేయి పట్టుకుని లాగింది. 2వ ఆవిడ లాగింది, 3వ ఆవిడ లాగింది, మొదటి ఆవిడ, 2వ ఆవిడ లాగింది, 3వ ఆవిడ లాగింది, మొదటి ఆవిడ లాగింది, 2వ ఆవిడ, 3వ ఆవిడ, మొదటి ఆవిడ, 2వ ఆవిడ, 3వ ఆవిడ, మొదటి ఆవిడ. సరిగ్గా నేను ఇలాగే అన్నాను, విసుగొచ్చి. అంతే, 3 వదిలేశారు. అక్కడి నుంచి గిరికీలు కొట్టుకుంటూ దభేళ్ళ ఇక్కడి నుంచి పడిపోయాను. ఆ చప్పుడుకి మీరంతా నిద్రలేచి వచ్చారు. ఇది నిజం, పచ్చి నిజం. మీ కుటుంబం మొత్తం చచ్చిన తొట్టు. ఈయన స్తంభాన్ని కట్టేసుకోవటం రా. ఎందుకు నిజం చెప్పినంత ఆగండి. అడంగలంతా లోపలికి వెళ్ళండి. నన్ను కట్టేసి కొడుతున్నావే, అది ఒకతనం కాదురా. ఒక్కసారి నా కట్టు కూడా తెచ్చి నా ఎదురుగా రా, చూసుకుందాం. ఫేస్ టు ఫేస్, సింగిల్ టు సింగిల్. కొట్టండి రా. ఆగిందంతా దిగదా కొట్టండి. అయ్యా నా చేతికర కనపడలేదు. ఏమైందిరా? కర్ర కనపట్టలేదా? ఏమైంది? అయ్యగారి చేతికర కనపట్లేదా బాబు? దువాసే అయ్యా, నాన్నగారి చేతికర కనపట్లేదంట. ఇంట్లో చేతికర ఏమైందిరా? 5 నిమిషాల్లో కర్ర నా చేతిలో ఉండాలి. మీరు అటెళ్ళండి, మీరు ఇటెళ్ళండి. ఏదిరా ఎతుకుతున్నారో అబ్బా అన్నాడు. అయ్యగారి కర్ర పోయింది. కర్ర కర్ర రే కర్రే కదా కర్ర. చూసావా కర్ర? అబ్బా నోట్లో ఆడుతుందిరా కర్ర. అంత పెద్ద కర్ర నోట్లో ఆడడం అంటే అది 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 గుర్తు రావట్లా. వీళ్ళు ఎత్తుకోండి. పనికి మళ్ళీ సోదంతా చెప్తావు. సోదే ఏందిరా సోది? మీరేదో కష్టపడుతున్నారు, సాయం చేద్దాం నేను వస్తే అది సోదా. పోయి ఎత్తుక్కోపోరా. నేనేమన్నా ఎత్తుకుతానా? పని ఆపమన్నా? ఎత్తుక్కోపోరా, పని చూసుకోరా, పైకి రాపో. ఏంటి ఏమెత్తుతున్నారు? పెద్దయ్య గారు కరిపోయిందమ్మా. అయ్యో రామా. విన్నావా? ఇది వాడి పనే. కోట లాంటి ఇంట్లోకి వచ్చి ఎక్కడో మేడ మీద పడుకున్న తాతగారి పక్కలో ఉన్న కర్ర తీసుకెళ్లాడంటే వాడు మామూలు మనిషి కాదు. నువ్వు ఇట్లానే అని గెలుపుతా ఉండు, ఒక రోజు వచ్చి నిన్ను ఎత్తుకెళ్తాడు, దోలు తీరిద్ది. ఏయ్ నోరు మీరా. అక్క పిలుస్తున్నాడు, బయలుదేరు. రేయ్ బయలుదేరక్క, బయలుదేరు. నీకెందుకు ఇవ్వాలి? నేను తెచ్చా, నా దగ్గర ఉంచుకుంటా. అదేం కుదరదు. నేను అడిగితే తెచ్చావు, నా కోసం తెచ్చావు కాబట్టి నాకే ఇవ్వాలి. ఇవ్వు. సరే తీసుకో. ఇదిగో, ఇప్పటికైనా తెలిసిందా మనిషి తలుచుకుంటే ఏమన్నా చేయగలడని? ముసలాళ్ళ చేతికర ఎప్పుడైనా తెస్తాడు. పోనీ ఎవరైనా పడుచోల్ది చెప్పు, తెస్తా. సరే, నీకు ధైర్యం ఉంటే రాజుగారి పెద్ద కొడుకు కుడి చేతి వేలికున్న ఎర్ర రాయి ఉంగరం తీసుకురా. అప్పుడు నువ్వు మనిషిని ఒప్పుకుంటా. రాజుగారి పెద్ద కొడుకా? అంటే ఆంబోత్కి మీసాలు పెట్టినట్టు దూడ పెదాలు వేసుకునే విలన్లా ఉంటాడే. ఆ బాబు, ఆయన ఎవరనుకుంటున్నావు? వాడు రాజుగారి కొడుకైతేనేంటి, మంత్రి గారు అల్లుడైతేనేంటి,
నీకా ఉంగరం కావాలి అంతే కదా నీకోసం ఏమన్నా చేస్తా కావాల్సే వాడి వెళ్ళి తెగ్గొట్టైనా ఆ ఉంగరం తెచ్చిస్తా సరేనా రేపొద్దునే వచ్చి తీసుకెళ్ళు వెళ్ళు వెళ్ళకి ఇక్కడే ఉంటాం వెళ్తున్నాం వెళ్ళు అయ్యురామా వెళ్తున్నాం కదా ఆ, వెళ్ళట్టు వెళ్ళు వెళ్ళకుండా ఇక్కడ నుండి వీణు చేసుకోవడానికి వచ్చాం పెద్ద అంతగాడని కొండ అక్క